కొబ్బరి పాల చారు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కొబ్బరి పాల చారు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కొబ్బరి ముక్కలు 1 కప్పు, బియ్యం పిండి 2 టేబుల్ స్పూన్లు, ధనియాలు 1/2 కప్పు, జీలకర్ర 1/2 కప్పు, మిరియాలు 1/2 కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఆవాలు 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిర్చి 3, పచ్చిమిర్చి 4, ఇంగువ కొద్దిగా, టొమాటో ముక్కలు 1/2 కప్పు, పసుపు చిటికెడు, కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత, చింతపండు రసం 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. కొబ్బరి పాల చారు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. బేసిక్ గా మనకు పచ్చి కొబ్బరి ఆరోగ్యానికి చాలా మంచిదండి. హార్ట్ హెల్త్ కి మంచిది. ఫస్ట్ పాయింట్ అంటే అందరూ చెప్పే విషయం అది. అంతేకాకుండా మనకి పచ్చి కొబ్బరి అయినా లేకపోతే కొబ్బరి పాలైనా ఇప్పుడు మనం చేసుకుంటున్నాం కదా అలాగే కొబ్బరి నూనె అయినా ఇవి ఎక్కువగా వాడడం వల్ల మనకు జుట్టుకు స్కిన్ కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ చేస్తుంది. థైరాయిడ్ ఉన్న వాళ్ళకి మంచిది, మలబద్ధకంతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి మంచిది. అంతేకాకుండా మంచి ఎనర్జీ కూడా. అంటే మనకి టెంపుల్స్కి వెళ్ళినప్పుడు పచ్చి కొబ్బరి ఇస్తూ ఉంటారు. టక్కన ఒక ముక్క తిన్న వెంటనే అది ప్రసాదం కాబట్టి డెఫినెట్ గా నచ్చుతుంది. అది పక్కన పెట్టేస్తే ఒక మంచి ఎనర్జీ అన్నమాట. అలాగే దాంట్లో నీరు శాతం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి బాడీకి మంచి హైడ్రేషన్. ముఖ్యంగా వేసవి కాలంలో పచ్చి కొబ్బరి డెఫినెట్ గా చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. ఇక విలువల గురించి మాట్లాడుకోవాలి అంటే ఇందులో ఐరన్, మ్యాంగనీస్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, సెలీనియం, అలాగే ఇందులో B1, B5, B9 ఇవన్నీ కూడా చాలా అధికంగా ఉంటాయి. అంతేకాకుండా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మంచిది. తర్వాత ఏదైనా డిప్రెషన్ స్టేట్ అంటే కొంచెం మనకి ఏదైనా మూడ్ బాగాలేకపోయినా ఏదైనా కూడా ఆ మూడ్ని ఎన్హాన్స్ చేస్తుంది. ఇలా మనకు పచ్చి కొబ్బరి అనేది అన్ని ఆస్పెక్ట్స్ ఆఫ్ ఆర్గన్స్ కి తర్వాత మనకి చాలా చాలా మంచిది. పిల్లలకు కూడా చాలా మంచిది. అలాగే టేస్టీగా ఉంటుంది కాబట్టి ఇంకా దాన్ని మనం చాలా ఇష్టంగా కూడా తింటాం. అయితే ఇదేంటి అంటే మనం పచ్చి కొబ్బరి గురించి మాట్లాడుతున్నాం. ఎందుకంటే మనం పచ్చి కొబ్బరితో మనం పాలు అంటే మామూలు కొబ్బరి పాలు వాడుతున్నాం కాబట్టి ఈ రోజు మనం పచ్చి కొబ్బరి గురించి మాట్లాడుతూ మొదలు పెట్టేశాం. అయితే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను మీకు, కొబ్బరి పాలు అనేవి మనం చక్కగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అదేంటో ఎలాగో కూడా ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా? సో అంతా మనం బయట నుంచి తెచ్చుకోకుండా సాధ్యమైనంత వరకు సమయం ఉన్నంత వరకు మనం చక్కగా కొబ్బరి పాలని ఇంట్లోనే తయారు చేసుకుందాం. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ పచ్చి కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదండి, పచ్చి కొబ్బరి ముక్కలు ఇందులోకి తీసేసుకుందాం. సో ఇప్పుడు దీంట్లో మనం చక్కగా నీళ్లు పోసేసుకొని మెత్తగా రుబ్బేసుకోవాలి కొబ్బరి పాలు తయారు చేసుకోవడానికి. ఓకే, సో దాంతో పాటుగా ఇదిగోండి ధనియాలు, మిరియాలు, జీలకర్ర ఈ మూడింటిని కూడా ఒక పొడిలాగా తయారు చేసుకుందాం. అంటే ఒక చారు పొడి అనుకోవచ్చు. సాధారణంగా అందరిళ్లలో రసం పొడి ఉంటుంది, చారు పొడి ఉంటుంది. ఒకవేళ ఫ్రెష్గా ఎప్పటికప్పుడు తయారు చేసుకోవాలి అనుకుంటే కనుక ఇదిగోండి ఇలా చక్కగా ధనియాలు, మిరియాలు, జీలకర్రని సమపాళ్లలో తీసుకొని చక్కగా మనము వేయించవచ్చు, వేయించకపోవచ్చు కూడా. వేయిస్తే బాగుంటుంది, వేయించకపోయినా కూడా ఈ వంటలోకి అయితే ఏం పర్వాలేదు, హ్యాపీగా మీరు వాడుకోవచ్చు. దీన్ని మనం పొడి తయారు చేసుకుందాం. పొడి తయారు చేసుకున్నాక నెక్స్ట్ ప్రాసెస్ మనం ఎలా చేయాలో ఏంటో నేర్చేసుకుందాం. ముందుగా పచ్చి కొబ్బరిని రుబ్బేస్తాను, ఇటువైపు పొడి తయారు చేసేస్తాను. ఈ 2 పనులు చేసుకొని నేను వచ్చేస్తాను. ఇదిగోండి ఒకవైపు ఏమో పొడి తయారు చేసుకున్నాము, ఇంకో వైపు ఏమో కొబ్బరి పాలల్లో అంటే కొబ్బరిలో చక్కగా నీళ్లు పోసి ఒక పాలలాగా తయారు చేసుకున్నాం. అయితే దీన్ని యాజ్ ఇట్ ఈస్ గా వాడకూడదు. ఓకేనా? ఇప్పుడు దీన్ని మనము కొబ్బరి పాలలాగా ఎలా తీయాలి అన్న విషయం చెప్తాను. వేరే పెద్ద బౌల్ తీసుకుందాము. ఒక చక్కటి ఫ్రెష్ వైట్ క్లాత్ తీసుకుందాం. తీసుకుని కొంచెం కొంచెంగా ఇలా పట్టుకోవాలి, లేకపోతే కింద పడిపోతుంది. చూసారా, కొబ్బరి అంతా మనకు పైన ఉండిపోతుంది, కింద పాలు వెళ్ళిపోతాయి. దీన్ని ఇలా మనము పిండుకోవచ్చు. దాన్ని అలా వదిలేయకండి, చక్కగా పిండాలి. ఇదిగోండి ఇలా చక్కగా మనం నీట్గా పిండేసుకున్నామంటే మీకు చూపిస్తానండి ఒకసారి. ఇలా చక్కటికి అంటే మనకి మొత్తం ఫిల్టర్ అయిపోయినటువంటి కొబ్బరి అంతా ఫిల్టర్ అయిపోయి ఆ పాలు మాత్రమే ఉంటాయన్నమాట. ఓకే, అయితే మీకు ఇంకొక చిట్కా కూడా చెప్తానండి. ఇప్పుడు మనము ఇలా బట్టలోంచి చక్కగా కొబ్బరి అంతా మనకి పాలు తీసేసుకున్నాం కదా, ఇక్కడ మీరు చూస్తే చాలా పొడి పొడిగా అయింది ఇది. దీన్ని కూడా మరలా మీరు మిక్సీ జార్లో వేసుకొని కాస్త నీళ్లు పోసుకొని మళ్ళీ రుబ్బుకొని మళ్ళీ బట్టలోకి వేసుకొని చక్కగా పిండేసుకోవచ్చు. ఇప్పుడు నేను చేయట్లేదు అనుకోండి, మామూలుగా మన ఇంట్లో తయారు చేసుకున్నప్పుడు చెప్తున్నాను అనమాట. అప్పుడు ఇంకొంచెం కూడా మనకు పాలు ఈజీగా ఒక 1/2 కప్ దాకా మనకి ఎక్స్ట్రా కూడా వచ్చే అవకాశం ఉంది. ఓకేనా? ఎందుకంటే దాని సారం అప్పుడే తగ్గిపోదు, ఒకసారి మనం తీసినంతలో సారం తగ్గిపోదు అనమాట. ఓకేనా? సో పాలు రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఈ పాలల్లో మనం ఏం చేద్దామంటే ఒక 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసుకుందాం.
ఒక్కసారి నీట్గా మిక్స్ చేసేసుకుందాం, ఇక్కడ ఉండలు లేకుండా. మనకు పాలు కూడా, మనకి కొబ్బరి పాలు కూడా చల్లగానే ఉంటుంది కాబట్టి మనకు ఉండలు కట్టే అవకాశం కూడా లేదు. సో చక్కగా మిక్స్ అయిపోతుంది. లేదా అందరింట్లో విస్క్ ఉంటుంది కాబట్టి సో విస్క్ తీసుకొని చక్కగా మనకు ఉండలు లేకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఓకే, సో ప్రస్తుతానికి ఇది పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు మనము స్టవ్ వెలిగించేసుకుందాం. అంటే ఇప్పుడు మనం అసలైన చారు ప్రాసెస్లోకి వెళ్తున్నాం అనమాట. దీంట్లో కాస్త నూనె, అంటే ఇక చారు అంటే సాధారణంగా నార్మల్గా మనం పోపుతో మొదలు పెట్టేస్తాం. కొంతమంది ఏంటి అంటే చారు మొత్తం పూర్తయిన తర్వాత చివరిలో పైన నుంచి పోపేస్తూ ఉంటారు. 2 దారులు ఏదైనా చేసుకోవచ్చు. సో ముందుగా ఒక 2 to 3 స్పూన్స్ నూనె. ఎందుకంటే చారుకి, సాంబార్కి, పులుసుకు, పచ్చళ్ళకు ఇవన్నీ ఏంటంటే పోపు అనేది చాలా చాలా ముఖ్యం. పోపు ఎంత టేస్టీగా ఉంటే వంట రుచి అంత బాగుంటుంది. అది మాత్రం స్టాండర్డ్. సో వీటికి మాత్రము మనం మరీ 1/2 స్పూను 1 స్పూను అంటే క్వాంటిటీ బట్టి అనుకోండి. అగైన్ అలా కాకుండా కొంచెం చక్కగా ఒక 1/2 స్పూన్ ఎక్కువ వేసుకుంటే రుచి కూడా చాలా బాగుంటుంది. మనం అదంతా తినేం కదా, అంతా కలిసిపోతుంది కాబట్టి మసాలా అంతే. అది చాలా నెగ్లిజిబుల్ అని చెప్పొచ్చు మన శరీరంలోకి వెళ్ళే నూనె. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇక మనం పోపుతో స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. సో పోపు, ఆ తర్వాత మనకు రసం పొడి మనం తయారు చేసుకున్నాం కదా ఫ్రెష్గా. సో అలా రసం పొడి వేసుకొని చివరిలో మనం కొబ్బరి పాలు వేసుకోవచ్చు. సో చాలా సులభం అండి. ఈసారి మీ ఇంటికి ఎవరైనా వస్తున్నప్పుడు, గెస్ట్ వస్తున్నప్పుడు రొటీన్గా చేసుకునేటువంటి రసము అలా కాకుండా ఇలా కొత్తగా మనం చారు తయారు చేసి చూపిద్దాం. ఓకే, సరే. ముందుగా ఆవాలు, జీలకర్ర కూడా మనకు చక్కగా దండిగా వేసుకోవాలి. ఎందుకంటే చారు పోపు చాలా చాలా ముఖ్యం. ఆవాలు కాస్త చిటపటలాడుతున్నాయి. ఆ తర్వాత జీలకర్ర, అలాగే చక్కగా సన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు. సో మంచి ఘాటు రుచి తీసుకొస్తాయి కాబట్టి చాలా చాలా బాగుంటుంది. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, సన్నగా పొడవుగా తరుక్కున్న పచ్చిమిరపకాయలు. ముఖ్యమైన పదార్థం మన చారులో, కొబ్బరిపాలు చారైనా ఏ చారైనా కూడా ఇంగువ చాలా చాలా ముఖ్యము. చక్కగా 1 స్పూను ఇంగువ, ఆ తర్వాత ఎండుమిరపకాయలు, అలాగే కాస్త పసుపు. సో మనకు రంగు తెల్లగానే ఉండాలి, మీరు తయారు చేసే కొబ్బరిపాలు చారు తెల్లగానే ఉండాలి అని కూడా పసుపు వేయకండి. ఓకే, పసుపు వేసారంటే ఇంకా మీకు 100% రంగు అయితే మారిపోతుంది. అది ఇంకా మీ ఇష్టం అండి. ఎందుకంటే కొంతమంది పొంగలికి ఎల్లో కలర్ రావాలి అనుకుంటే పసుపు వేస్తారు, కొంతమంది వైట్గానే ఉంచాలని అనుకుంటారు. సో అలాంటి వాళ్ళు పసుపు వేయరు, అందుకు చెప్తున్నాను అనమాట. ఆ తర్వాత సన్నగా తరుక్కున్న టొమాటో ముక్కలు, మీరు టొమాటో ముక్కలు వేయకుండా కూడా చేసుకోవచ్చు. అచ్చంగా మీరు ఆ కొబ్బరి పాలతోనే చేయాలి అనుకుంటే కూడా చేసుకోవచ్చు. కొంచెం మనకు ఆ పులుపు రుచి అదేమన్నా కొంచెం టచ్ కావాలి అనుకుంటే, మనకు టొమాటో రసం బాగా అలవాటు కాబట్టి మీరు టొమాటో ముక్కలు వేసుకోవచ్చు. లేదు అన్నా కూడా మీ మామూలు కొబ్బరి పాలతో కూడా చేసుకోవచ్చు. టొమాటో ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకుని పెట్టుకున్నటువంటి ధనియాలు, మిరియాలు, జీలకర్ర పొడి ఏదైతే ఉందో అది వేసేసుకుందాం. అది కొంచెం మనం ఇంతకుముందు వేయించలేదు కదండి, ఇందులో కాస్త వేగుతుంది. సో చక్కగా ఘాటుగా కారంగా బాగుంటుంది అనమాట. ఆ తర్వాత ఇది ఒక్క 1 మినిట్ ఇలా లైట్గా వేగిన తర్వాత మనం ఇందులో కరివేపాకు కూడా వేసేసుకుందాము. ఉప్పు కూడా మనం చివరిలో వేసుకుందాం, పాలకు సంబంధించింది కదా, చివరిలో వేసుకుందాం. సాధారణంగా మనం ఇట్లా వేసేస్తూ ఉంటాము, కానీ ఇప్పుడు మాత్రం అక్కర్లే, లాస్ట్లో వేసుకుందాం. ఆ తర్వాత కొబ్బరి పాలండి. మనం చక్కగా ఇలా వరిపిండి కలుపుకొని తయారు చేసుకున్నటువంటి కొబ్బరి పాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక్కసారి మనం ఇలా నీట్గా మిక్స్ చేసేసుకొని ఇందులోకి వేసేసుకుందాం.
ఇందులో మనం కాస్త వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే అది కొంచెం మరుగుతుంది కదా. సో ఈలోపు దగ్గర పడుతుంది. మనం కొంచెం పిండి కూడా వేసుకున్నాం కాబట్టి మనకు పాలు వేసేసుకున్న తర్వాత ఒక్కసారి దీనికి సరిపడా చూసుకుని ఉప్పు కూడా వేసేసుకుందాం. సరిపోతుంది. ఆ తర్వాత చివరిగా కొంచెం, చాలా కొంచెం అండి, మరి ఎక్కువగా మామూలుగా మనం వేసుకున్నట్టుగా వేసుకోకూడదు, చాలా కొంచెం చింతపండు రసం, కొంచెం అన్నమాట, అలా లైట్గా వేసుకోవాలి. వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకోవాలి. అండ్ ఎక్కువసేపు కూడా మరిగించకూడదు, ఒక 2 minutes సరిపోతుందండి. సో కొత్తిమీర అనేది ఏ చారుకైనా కూడా మంచి టేస్ట్ తీసుకొస్తుంది. అండ్ కొత్తిమీర వేసుకున్నాక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా చక్కగా వేడివేడిగా చాలా ట్రెడిషనల్ వంట అని చెప్పొచ్చు, సాత్వికమైన వంట అని చెప్పొచ్చు, కొబ్బరి పాల చారు మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. కొబ్బరి పాల చారు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కొబ్బరి ముక్కలు 1 కప్పు, బియ్యం పిండి 2 టేబుల్ స్పూన్లు, ధనియాలు 1/2 కప్పు, జీలకర్ర 1/2 కప్పు, మిరియాలు 1/2 కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఆవాలు 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిర్చి 3, పచ్చిమిర్చి 4, ఇంగువ కొద్దిగా, టొమాటో ముక్కలు 1/2 కప్పు, పసుపు చిటికెడు, కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత, చింతపండు రసం 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. కొబ్బరి పాల చారు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో పచ్చి కొబ్బరి ముక్కలు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. అలాగే ధనియాలు, మిరియాలు, జీలకర్ర కూడా వేసి పొడి చేసుకోవాలి. ఇప్పుడు మెత్తగా రుబ్బుకున్న కొబ్బరి పాలను ఒక బౌల్లోకి వడకట్టుకోవాలి. అందులో కొంచెం బియ్యం పిండి కూడా వేసి ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలో కాస్త నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, ఇంగువ, ఎండుమిర్చి, కాస్త పసుపు, టొమాటో ముక్కలు వేసి వేగాక అందులో మెత్తగా పొడి చేసుకున్న ధనియాలు, మిరియాలు, జీలకర్ర పొడిని కూడా వేసి చివరిగా కాస్త కరివేపాకును కూడా వేసి ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న కొబ్బరి పాలు కూడా వేసి బాగా కలిపి కొంచెం నీళ్లు పోసి కాస్త ఉప్పు, చింతపండు రసం కూడా వేసి కొద్దిసేపు మరిగించుకోవాలి. చివరిగా కొత్తిమీరను వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే కొబ్బరి పాల చారు రెడీ.